బయటపడ్డ మరో కల్తీ రాకెట్. వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మొన్న మధ్యం చూసాం, వెల్లుల్లి పేస్ట్ బయటపడింది, తర్వాత టీ పొడి, తర్వాత కాఫీ పొడి, ఈ నూనెలు, ఇంకోటిని బయటపడ్డాయి. ఇవాళ కూడా ఇంకొక కల్తీ రాకెట్ అనేటువంటిది హైదరాబాద్లో బయటపడింది. కమిషనర్ టాస్క్ ఫోర్స్ గోల్కొండ టీమ్ అలాంగ్ విత్ మాసబ్ ట్యాంక్ పోలీస్ రైడెడ్ ప్రైడ్ డైరీ ఎట్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12. The police arrested owner Muhammad Zunaid Hussain, 26, for manufacturing adulterated ghee using palm oil, vanaspati and low-quality substances. Police seized adulterated dairy products and equipment worth 18,26,000 worth. Case registered at Masab Tank Police Station and investigation going on. ఇది ఉన్నటువంటిది. రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్ అంటే చాలా పాష్ ఏరియా, చాలా రద్దీగా ఉండేటువంటి ఏరియా. మరి అక్కడ ప్రైడ్ డైరీ అని పెట్టుకొని అడల్ట్రేటెడ్ నెయ్యి, పామ్ ఆయిల్ వనస్పతితోటి, లో క్వాలిటీ సబ్స్టాన్సెస్ వీటన్నిటితోటి, ఆయిల్స్ తోటి చేసి అమ్ముతున్నారు అంటే అధికారులను ఒకటే అడుగుతాం, థ్యాంక్ యూ, మీరు ఇలాంటివన్నీ బస్ట్ చేస్తున్నారు, బాగానే ఉంది బయట పెడుతున్నందుకు. మేము వెళ్ళి ఎక్కడ కొనాలి, ఏం కొనాలి? అండ్ ఈ 26-year-old మొహమ్మద్ జునైద్ హుస్సేన్కి పర్మిషన్ ఎవరు ఇచ్చారు? అసలు ప్రైడ్ డైరీని పెట్టేటప్పుడు మున్సిపల్ శాఖ వాళ్ళు కానీ, లేదంటే ఫుడ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కానీ ఎవరు ఇచ్చారు? ఫుడ్ ఇన్స్పెక్టర్స్ ఏమైనా రెగ్యులర్గా వెళ్తున్నారా విజిట్కి, ఏంటి అనేటువంటి తెలియదు. ప్రజలు అడిగేది ఒక్కటే, మేము ఎక్కడ కొనాలి, ఏం కొనాలి, దయచేసి మాకు చెప్పండి అని అడుగుతున్నారు సార్ అధికారులకి. మీరు ప్రతి చోట వెళ్ళి ఈ కల్తీని అరికట్టడానికి ఎక్కడెక్కడ ఈ రాకెట్స్ ఉన్నాయో బయట పెడుతున్నారు, బాగానే ఉంది. కానీ ప్రజల దగ్గరకు వచ్చేసరికి ఇవన్నీ చూశాక మేము ఏం తినాలి, ఏం కొనాలో చెప్పండి, పోనీ ఎక్కడికి వెళ్ళి కొనాలో చెప్పండి, ఏది అథెంటికేటెడ్ అనేటువంటిది ప్రభుత్వం దానికంటూ కొన్ని గైడ్ లైన్స్, స్టాంపింగ్ ఇవన్నీ కూడా ఇచ్చి అక్కడ రెగ్యులర్గా అక్కడ ఈ విజిట్స్ అనేవి జరిగి క్వాలిటీ కంట్రోల్ అనేది ఉండాలి. అలాంటివి ఏమైనా ఉంటే మాకు దయచేసి చెప్పండి అని అడుగుతున్నారు. ఎందుకంటే పెద్ద పెద్ద రెస్టారెంట్లు లేదు, చిన్న ఇవి లేవు, ఎక్కడ చూసినా కానీ ఈ కల్తీ బయట పడుతూనే ఉంది, పెద్ద బ్రాండ్స్ దగ్గర నుంచి కూడా. అందువల్ల ప్రజలకు మీరన్నా గైడ్ చేయండి, ప్రాపర్గా గైడ్ చేయండి, లేదంటే ప్రజల ప్రాణాలకి ఇక పెద్ద దిక్కంటూ ఏదీ లేదు. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.